హౌ డు ఐ బిగిన్ సార్? మీరు మామూలుగా కాసు కుటుంబం అని అనగానే అందరూ మనం అలర్ట్ మోడ్లోకి వెళ్ళిపోతాం. బికాజ్ ఒక లెజెండరీ పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సుబ్రహ్మణ్య పార్క్ గుర్తుకొస్తుంది. పార్క్ గుర్తుకొస్తుంది. ఇంత పెద్ద పార్క్ ఇవాళ కేబీఆర్ పార్క్ ఈజ్ అన్ ఐకానిక్ లొకేషన్ హైదరాబాద్ లో. సో అటువంటి కుటుంబం నుంచి వచ్చిన మన కాసు ప్రసాద్ రెడ్డి గారు సేవ చేయాలి ప్రజలకి, ఐ షుడ్ మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ దేర్ లైఫ్ బట్ ఇన్ ఎ డిఫరెంట్ వే అని ఎంచుకున్నారు. సో ఇది యాదృచ్ఛికమా లేక డెలిబరేట్ చాయిస్ అంటారా? అంటే నా పర్సనల్ బిలీఫ్ అమ్మా స్వప్న, నథింగ్ ఈజ్ డెలిబరేట్, ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్. అది కాసు కుటుంబానికి జరిగిన, ఇంకొక కుటుంబానికి జరిగిన, మీకు నాకు ఎవరికైనా కూడా, ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ హ్యాపెన్స్ వితౌట్ ఎఫర్ట్ అండ్ డెస్టినీ. ఓకే, ఎఫర్ట్ లేకుండా డెస్టినీ లేదు, డెస్టినీ లేకుండా ఎఫర్ట్ లేదు. క్లాసికల్ ఎగ్జాంపుల్ మీకు నేను ఒకసారి ఒక ఫ్రెండ్ తో ఆర్గ్యూ చేస్తూ, అంటే నువ్వు డెస్టినీని అంతా నమ్ముతావు కాబట్టి నేను ట్రైన్ ఎదురుగా నుంచుంటే ట్రైన్ ఆగుతుందా అన్నాడు. కాదు, ఆగదు, అదే నీ డెస్టినీ అవుతుంది. యూ హ్యావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు గెట్ అవుట్ ఆఫ్ ద వే. కాబట్టి ఎఫర్ట్ అనేది మన చేతుల్లో ఉండేది, డెస్టినీ ఈజ్ డివినిటీ, అది మన తలవరాత. ఈ రెండు కలిసినోడు అదృష్టవంతుడు. అందరూ ఒక చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కాలేదు, లేదా ఒక రాజశేఖర రెడ్డి గారు ఎందుకు కాలేదు, లేదా రేవంత్ రెడ్డి గారు ఎందుకు కాలేదు? రాజకీయంలో వాళ్ళందరూ, కేసీఆర్ గారు, వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫీల్డ్లో, మీ ఫీల్డ్లో మీరు, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఇంతమంది ఈ షోలోనే మీ చుట్టూ సో మెనీ కెమెరా పీపుల్, సో మెనీ అదర్ పీపుల్ కాంట్రిబ్యూట్. ఒక సినిమాలో అందరూ కాంట్రిబ్యూట్ చేస్తే హీరోకి ఫేమ్ వస్తుంది. But there are so many people who put their effort and they're all there in that particular time because of destiny. So నా విషయంలో కూడా నేను అనుకోవటం, I always believed, yes, I made a phenomenal effort